దేవుని సత్యమైన కృప అనే అంశమును ఈరోజు మనం ధ్యానం చేద్దాం. సత్యమైన కృప అని దేవుని యొక్క వాక్యంలో రాయబడిందంటే మరొక కృప ఉన్నది అని అర్థం. ఎందుకనంటే ఈరోజు మనం వింటున్న అనేక సందేశములలో కృప యొక్క అర్థము వక్రీకరించబడింది. మనం వింటున్నదే కాదు, అపోస్తలులు కూడా ఈ శ్రమను చూశారు. యూదయవారు అనే ఒక గుంపు మీరు కృప ద్వారా రక్షించబడ్డా కానీ మోషే ధర్మశాస్త్రం ప్రకారం సున్నతి చేయబడాలి అనే ఆ యొక్క బోధను బోధిస్తూ వచ్చారు. దానివల్ల సంఘం, ప్రాముఖ్యంగా గలతీ సంఘం భయంకరమైన శ్రమ దినాన్ని చూశారు. అబద్ధం ఒక కొరుకుడు పుండు వలె మనిషిని నాశనం చేస్తుంది. అందువల్ల అపవిత్రమైన ఒట్టి మాటలకు మనం విముఖత చూపించాలి. వి షుడ్ స్టే అవే ఫ్రమ్ ద ఫాల్స్ టీచింగ్. దేవుని సత్యమైన కృప ఈరోజు మనం వాక్యంలో మనం ధ్యానం చేద్దాం. రెండవ రాకడకు ముందు అబద్ధ బోధలు విస్తరించనయున్నాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 4-5 వచనాలు మనం చూస్తే, యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. అంత్యదినాల్లో ఎక్కువ మోసగింపబడే బోధలు, అబద్ధ బోధల చేత సంఘము పరీక్షించబడినయున్నది. అనేక మంది నేనే క్రీస్తునని, ఆయన పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్తారు. పలువురిని మోసం చేస్తారని ప్రభువైన యేసుక్రీస్తు వారు హెచ్చరిస్తున్నారు వాక్యంలో. అదేవిధంగా 2వ పేతురు 2వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధింతురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషించబడును. ఇక్కడ పేతురు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నారు, అంత్యదినములలో అనేక రకముల అబద్ధ బోధకులు ఉందురు అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. మనం జాగ్రత్తగా ఉండాలి. వింటున్న ప్రతి వాక్యమును బరియ సంఘము వలె మనము లేఖనములను తిరిగి పరిశీలించు వారముగా ఉండాలి. విన్న వాక్యాన్ని తిరిగి మనము వాక్యములో పరిశోధించువారిగా, పరిశీలించువారిగా, వెతకువారిగా మనం ఉండాలి. అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. సో పేతురు గారు కూడా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియచేస్తున్నారు. ఈ అంత్య దినములలో భయంకరమైన అబద్ధ బోధకుల చేత సంఘం పరీక్షించనయున్నది. ఇప్పటికే విభిన్న బోధలు వచ్చాయి. అనేక రకముల మోసపరుచు దేవుని యొక్క వాక్యములు వచ్చాయి. యోహాను చివరిగా న్యాచురల్ డెత్ చూసిన అపోస్తలుడు. ప్రకటన గ్రంథం రాస్తున్న సమయంలో, దేవుని యొద్ద నుండి ప్రకటన గ్రంథం పొందుకొని ఆయన రాస్తున్న సమయంలో అప్పటికే దాదాపు 200కు పైగా భిన్నాభిప్రాయములను బోధించే బోధలు తయారైపోయాయి. మరి యోహాను బోధిస్తున్న బోధ వాళ్ళకు చాలా కొత్తగా కూడా కనపడి ఉన్న పరిస్థితి ఉండవచ్చు. ఎందుకంటే వాళ్ళు అప్పటికే అనేక రకముల బోధల చేత వాళ్ళు శోధన చూస్తున్నారు. దేవుని యొక్క వాక్యమును సరిగా మనం పరిశీలన చేయువారంగా ఉండాలి. బరియ సంఘం వాళ్ళు వాక్యాన్ని వినటం మాత్రమే కాదు, విన్న వాక్యమును వాళ్ళు పరిశీలన చేసిన వారిగా మనం వాక్యంలో చూస్తున్నాం. యేసు ప్రభు వారు చెప్తున్నారు, మనం మెలకుగా ఉండాలి, మోసపరచకుండా చూసుకోవాలి. ఎందుకంటే అనేకులు ఆయన పేరట వస్తారని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. సంఘము అంత్య దినములను గూర్చిన అవగాహన మనం కలిగి ఉండడం ఒక విషయం అయితే, అంత్య దినములలో జరగబో సంఘటనలను గూర్చి కూడా మనం జ్ఞానం కలిగి ఉండాలి. ఎందుకో తెలుసా? అంత్య దినములో జరగబోయే సంఘటనలో ప్రప్రథమమైనది భ్రష్టత్వము, అనగా నిలబడి ఉండివారు పడిపోవడం. ఈ యొక్క అంశము అంత్య దినములలో మన జరగనయ్యున్నది అని మనం గుర్తిస్తే ఆ విషయము పట్ల మనం ధ్యానము కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకో తెలుసా? మనల్ని మనం రక్షించుకుంటాం, ఇతరులను కూడా మనం రక్షించగలం. అటువంటి అబద్ధ బోధల గురించి మనం జ్ఞానము కలిగి ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అదేవిధంగా 1 పేతురు 5వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే, మిమ్మును హెచ్చరించుచు
ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేనెంచిన సిల్వాను చేత దీనిని పంపుచున్నాను. ఈ సత్యకృపలో నిలుకడగా ఉండుము. పేతురు గారు ఆ సమయములోనే కృపను వక్రీకరించి బోధించే సేవకులను చూశాడు. కృపకున్న అర్థాన్ని మార్చివేసిన బోధనలు ఆయన గమనించాడు. అందువల్ల ఇక్కడ 2 మారులు సత్యమైన కృప అని వక్కాణిస్తున్నారు. మాటను జాగ్రత్తగా గమనించండి. మిమ్మును హెచ్చరించుచు, మీకు ఒక వార్నింగ్ ఇస్తున్నానంటున్నాడు. మిమ్మల్ని హెచ్చరించుచు, ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు. ఈరోజు ఆ కృపను గురించి మనం ధ్యానం చేయాలి. కృపకున్న సరి అయిన అర్థమును మనం గుర్తించాలి. ప్రతి మాటకు దేవుని కృప మనకుంది బ్రదర్, దేవుని యొక్క కృపలో మనం ఉన్నాం బ్రదర్, ఇవన్నీ కరెక్టే. కానీ కృపకున్న సరి అయిన అర్థమును మనం తెలుసుకొని ఉండాలి. అన్లెస్ యూ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ట్రూ గ్రేస్, యూ మే ఫాల్ ఇన్ టు ద ట్రాప్ దట్ ఈస్ కమింగ్. జాగ్రత్తగా గమనిద్దాం. వాక్యాన్ని వక్రీకరించి బోధించిన వాడు ఎంత గొప్పవాడైనా ఎంత పేదవాడైనా అబద్ధ బోధకుడే. జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనిద్దాం. నెబుకద్నెజర్ దగ్గర ధనం ఉంది కదా, దేవుని యొక్క సేవకుడు, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డవాడు అని ఇజ్రాయేల్ జనాంగం ఒకవేళ నమ్మితే వాళ్ళు తప్పులో పడ్డట్టే. పేదవాడైన ఒక సేవకుడు బోధిస్తుంటే పేదవాడు కదా, ఈయన దగ్గర ఏముంది అనుకుంటే అప్పుడు కూడా పొరపాట్లో పడ్డట్టే. సో దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరించి బోధించేవాళ్ళు గొప్పవాళ్ళైనా పేదవాళ్ళైనా అబద్ధమే, నిజమే. ఈ విషయంలో కూడా సరి అయిన జాగ్రత్త మనం కలిగి ఉండాలి. ఇక్కడ పేతురు గారు ఇదియే సత్యమైన కృపయని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడిని నేనించిన సిల్వాను చేత దీనిని పంపుచున్నాను. ఈ సత్యకృపలో నిలుకడగా ఉండుడి. ఈ దినములలో మనం పాత నిబంధనకు సంబంధించిన వాళ్ళం కాదు. మీరు కేవలం నూతన నిబంధన మాత్రమే చదవండి, పాత నిబంధనతో మనకు సంబంధం లేదు అనే బోధలు వచ్చాయి. చాలామంది పాత నిబంధనను కూడా వాళ్ళు ఆ బైబిల్ను కూడా తీసుకొని పోవడంలే. వాళ్ళు కేవలం నూతన నిబంధన మాత్రమే మనకు సంబంధించింది, కొత్త నిబంధన మన చేతిలో ఉంటే సరిపోద్దని అంటున్నారు. ఒక విషయం గమనిద్దాం. తిమోతికి పౌలు గారు రాస్తున్నారు. తిమోతికి పౌలు గారు ఈ మాటలు రాసే సమయంలో వారి దగ్గర ఉన్నది కేవలం పాత నిబంధన మాత్రమే. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాల్లో దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఈ మాట పౌలు గారు తిమోతికి రాసిన సమయంలో వారి యొద్ద ఉన్న లేఖనములు పాత నిబంధన మాత్రమే. ఆయన అంటున్నాడు, చూడండి, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. పౌలు గారే ప్రతి లేఖనమును అంటున్నారంటే నా యొక్క విశ్వాసం ప్రతి లేఖనము. వెన్ యు సే ఆల్ స్క్రిప్చర్, దట్ మీన్స్ ఆల్ స్క్రిప్చర్. మనం దేవుని యొక్క వాక్యమును సంపూర్ణముగా ప్రేమించువారముగా ఉండాలి. దేవుని యొక్క వాక్యంలో కృపకు 2 అర్థాలు ఉన్నాయి. చూడండి, దేవుని యొక్క వాక్యం 2 అంచుల ఖడ్గం. దేవుని యొక్క కృప 2 అర్థములను కలిగి ఉంది. కృప అనగా అనర్హులకు లభించు దేవుని వరం, అది కృపకున్న ఒక అర్థం. ఇట్స్ ఎ అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్. అనర్హులకు లభించు దేవుని యొక్క వరం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇక్కడ కృప ఒక వరముగా కనపడుతుంది. ఇది మన వలన కలిగినది కాదు, అది దేవుని వరమే. ఎంతో భయంకరమైన పాపంలో పడిపోయి చీకట్లో నివసిస్తున్న బిడ్డలను కూడా దేవుడు ఆయన కనికరించి ఆయన కృప అను వరమునిచ్చి
ఆయన దేవుని రాజ్యంలోనికి పిలుచుకున్న సంఘటనలు ఎన్నో వినున్నాం. మనం సౌలు పౌలుగా మారటం మన వాక్యంలో చూస్తున్నాం. అది కేవలం దేవుని యొక్క వరము. చూడండి, అనేక మంది బోధకులు ఉన్నారు ఆ సమయంలో, అనేక మంది యూదులు ఉన్నారు, అనేక మంది సదుకేలు పరిచయులు ఉన్నారు. కానీ దేవుడు సౌలును మార్చాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూచినట్లయితే కృపకున్న ఒక అర్థము, అది అనర్హులకు లభించు దేవుని వరం. రెండవ అర్థం మనం చూస్తే కృప అనగా దైవిక సామర్థ్యత, బలము, శక్తి అయ్యుంది. నీవు చేయలేని వాటికి కావలసిన సహాయం, నీవు చేయలేని బలహీనమైన పరిస్థితుల్లో నీకు దేవుడు అనుగ్రహించున్నది, నీకు కావలసిన సమయంలో దేవుడిచ్చు బలమై ఉన్నది. కృపకున్న రెండవ అర్థము దైవిక సామర్థ్యత, దేవుడిచ్చు బలము, దేవుడిచ్చు శక్తి అయి ఉన్నది. చూడండి, 1 కొరింథీయులు 15వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే పౌలు గారు అంటున్నారు, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేనెక్కువ ప్రయాసపడితిని. వారందరికంటే ఆయన ఎక్కువ ప్రయాసపడుటకు దేవుడు ఆయనకి కృపనిచ్చినాడు. ఈ కృప ఒక సామర్థ్యము, బలము. ఆయనకి ఇవ్వబడిన కృప నిష్ఫలము కాలేదంట. అంటే కృప నిష్ఫలము అయ్యే సంఘటన ఉంది, అయ్యే పరిస్థితి ఉంది. ఆయనకి ఇవ్వబడిన కృప వేస్ట్ కాలేదు, నిష్ఫలం కాలేదు. కానీ వారందరికంటే ఎక్కువ ప్రయాసపడుటకు దేవుడు ఆయనకి సామర్థ్యాన్ని ఇచ్చాడు. పౌలు గారు అంటున్నారు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయ్యున్నాను. ఏం చేసింది కృప? కృప రూపాంతరపరిచింది, బలమునిచ్చింది. గ్రేస్ ట్రాన్స్ఫార్మ్స్ పీపుల్. అనేక మంది, చాలామంది సరైన కృపను బోధించు సేవకులు ఉన్నారు. కానీ అంత్య దినములలో వచ్చు అబద్ధ బోధల్లో కృపను వక్రీకరించి బోధించడం ఒక పెద్ద సమస్య. ఇప్పుడు మనం వింటున్న దాంట్లో నువ్వు చేసేసిన పాపం, చేస్తున్న పాపం, చేయబోయే పాపం క్షమించబడింది అనే ఒక కొత్త ఒక పద్ధతిని, బోధనని తీసుకుని వచ్చారు. దానివల్ల అనేక మంది యవనస్తులు ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నారు. నువ్వు చేయబోయే పాపము కూడా క్షమించబడింది, ఎందుకంటే నీవు కృపలో ఉన్నావు కనుక అనే సందేశం యవనస్తుల దగ్గరకు రాగా యవనస్తులు కట్టడి లేకుండా జీవిస్తున్నారు. ఇష్టానుసారమైన బ్రతుకులు. క్రైస్తవ యవనస్తులు దారి తప్పిపోయినారు. ఎందుకో తెలుసా? లోకంలో చేసే అన్నీ కూడా చర్చ్ అనే పేరు పెట్టుకొని దాంట్లో చేసుకోవచ్చు. ఎందుకు? కృపలో ఉన్నాం కాబట్టి. లోకంలో ఆడే ఆటపాటలు, లోకంలో ఉండే అల్లరి, లోకంలో ఉండే వస్త్రధారణ, సంఘంలోకి వచ్చి కూడా అదే జీవితం. ఎందుకయ్యా మీరు ఇలా ఉన్నారు? కృపలో ఉన్నామండి. కానీ గమనించండి, కృప సౌలు గారి జీవితాన్ని మార్చింది. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయ్యున్నాను అంటున్నాడు కొరంథీయులకు రాస్తున్న సమయంలో. కృప బలము, కృప దైవిక సామర్థ్యత, కృప శక్తి అయి ఉన్నది. ఒకవైపు అర్థము అది దేవుని కనికరము, అనర్హులకు లభించు దేవుని వరమది. దాని యొక్క మరొక అర్థము దైవిక సామర్థ్యత, బలము, శక్తి అయ్యున్నది. కానీ ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, మనం ఎంత కృపను పొందుకుంటాం అన్నది ప్రాముఖ్యమైన ప్రశ్న. దేవుని యొక్క వాక్యంలో మనమందరము పాత్రలుగా కనపడుతున్నాం. దాన్ని కూడా మనం వాక్యంలో చూద్దాం. ప్రశ్న ఏంటంటే, మనము ఎంత కృపను పొందుకుంటాం? అవసరమైన సమయములలో లభించున్నది దేవుని కృప ఉంది దేవుని వాక్యంలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. సమయోచితమైన సహాయము కొరకు అవసరమైన సమయములలో లభించున్నది దేవుని యొక్క కృప. ఈ కృప దైవిక సామర్థ్యత, మనము చేయలేని వాటిని చేయుటకు, మన జీవితంలో మనకు మించిపోయిన శ్రమలను దాటుటకు దేవుని కృప కావాలి. దిస్ ఈజ్ ద ట్రూ గ్రేస్. ద గ్రేస్ ఈజ్ ద స్ట్రెంగ్త్. సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు
ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము. చేదైన వేరు దేవుని కృపను పొందుకోకుండా చేస్తుంది. మన జీవితంలో క్షమించరాని సంఘటన, ఇతరుల మీద ఆయాసం, ఇతరుల గురించి వ్యతిరేకంగా మాట్లాడడం ఒక చేదైన వేరు. ఈ చేదైన వేరు ఎప్పుడు కనబడుతుందంటే అది ఒక ప్రత్యేకమైన సమయంలో ఎవరైనా మనకు నచ్చని వారి గురించి మాట్లాడినప్పుడు హృదయంలో నుంచి వచ్చే మాటలు మనలో ఉన్న చేదైన వేరును చూపిస్తాయి. లేకపోతే క్రైస్తవ కుటుంబాల్లో వచ్చే సమస్యలు, భార్య మీద భర్త, భర్త మీద భార్య, లేకపోతే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి బిడ్డల హృదయాల్ని చెడగొట్టడం, చాడీలు చెప్పి తండ్రి మీద లేనిపోని నూరిపోయడం, లేక తల్లి మీద అబద్ధం చెప్పడం, లేకపోతే చాడీలు చెప్పడం, వీటి వల్ల బిడ్డల్లో ఒక చేదైన వేరు మొలుస్తుంది. దేవుని వాక్యం తెలియచేస్తుంది, ఈ వేరు కృపను పొందుకోకుండా అడ్డు తగులుతుంది. కార్డియాలజిస్టులు చెప్తారు, కొలెస్ట్రాల్ ఎక్కువైతే ఈ యొక్క ఆర్టరీస్లో బ్లాకేజెస్ వస్తాయి. అవి ఏం చేస్తాయంటే ఆ రక్త ప్రసరణకు అడ్డు తగులుతుంటాయి. ఈవెన్చువలీ అది పెరుగుతూ పోతే హార్ట్ అటాక్ దారితీస్తుంది. ఆ విధంగా అనేకులు ఈ యొక్క చేదైన వేరు మొలుచుట ద్వారా హృదయంలో ఒక ఆయాసం, లేకపోతే అత్తమామల పట్ల, లేకపోతే మన బంధువుల పట్ల, లేకపోతే వేరే సేవకుల పట్ల, లేకపోతే కుటుంబ సభ్యుల ఎవరైనా కావచ్చు, హృదయంలో ఒక చేదైన వేరు మొలిస్తే అదేం చేస్తుందో తెలుసా? కృపను పొందుకోకుండా అది అడ్డు తగులుతుంది. ఇట్ హ్యాస్ బికమ్ ఎ బ్లాకేజ్ టు మెనీ పీపుల్. హీబ్రూస్ చాప్టర్ 12 వర్స్ 15 and 16. హీబ్రూకి రాసిన పత్రిక 12వ అధ్యాయము 15-16 వచనాలు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. హృదయంలో ఈ చేదైన వేరు మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోతున్నారు. మనం ఇతరులను క్షమించే మనసు కలిగి ఉండాలి. ప్రభు కృపను పొందుకొని మనం క్షమాపణ పొందుకున్న మనం ఇతరులను క్షమించే మనసు మనం కలిగి ఉండాలి. ఈ చేదైన వేరు దేవుని కృపను పొందుకోకుండా అడ్డు తగులుతుంది. మరొక విషయం మనం గమనిస్తే కృపను తిరస్కరించవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనం మనం చూచినట్లయితే, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు. సమ్ పీపుల్ రిఫ్యూజ్ గాడ్స్ గ్రేస్. చూడండి, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు, దేవుని యొక్క సేవకుడు, దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడి మీ జీవితములు బాగు చేయడానికి, దేవుని యొక్క వర్తమానం తెలియచేయడానికి అనేక మార్లు ప్రయత్నం చేస్తున్నాడు. ఇది దేవుని ప్రయత్నం. బ్రతుకు మార్చుకోయ్యా, నీ కుటుంబాన్ని కట్టుకో, తిరిగి నీ కుటుంబాన్ని కట్టుకో, ఒక సరి అయిన క్రమం నీ బ్రతుకులో తీసుకురా. నువ్వు నివసిస్తున్న ఆ భయంకరమైన జీవితం, భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర, భార్య జీవిస్తున్న భయంకరమైన జీవితం, లేక భర్త జీవిస్తున్న భయంకరమైన జీవితం, అటువంటి జీవితాల్ని గద్దించే మాటలు దేవుడు, అటువంటి బ్రతుకు మీరు బ్రతికితే ఒక సమయం రానయ్యుంది, నాశనం అయిపోతారు అని చెప్పే సేవకులను దేవుడు లేపి పంపిస్తుంటే మాట విని, దాన్ని విన్నట్టుంటే, లేక ఆ మాటలు వినేందుకు సిద్ధం లేకపోతే నీవు కృపను తిరస్కరించిన వానిగా కనపడుతున్నావు. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. There are people who refuse God's grace and that is dangerous. కృప మాత్రమే రూపాంతరపరచునది. 1 కొరింథీయులు 15వ అధ్యాయం 10వ వచనం మనం చూచినట్లయితే, అయినను
నేనేమయ్యున్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేనెక్కువగా ప్రయాస పడితిని. సౌలుగా ఉన్నప్పుడేమో క్రైస్తవుల్ని బంధించాలని ప్రయత్నించిన ఈ యొక్క సౌలు గారు దేవుని కృపచేత దర్శించబడినప్పుడు ఆయన క్రీస్తు కోసం ఆయన ఖైదీగా మారిపోతున్నాడు. క్రైస్తవులను బందీలుగా చేయాలనుకున్న సౌలు గారు ఆయన ప్రభువుని ఎరిగిన తరువాత దేవుని కృపను బట్టి ఆయన క్రీస్తు ఖైదీగా ఉండేందుకు ఆయన వెనకాడడం లేదు. ఇక్కడ కృప ఆయనను రూపాంతరపరిచింది. గొంగళి పురుగు సీతాకోక చిలుకు వలె మారుతుందో, మెటనాయ్ అనగా రూపాంతరము చెందుట, రిపెంటెన్స్. మన జీవితంలో అటువంటి నిజమైన రూపాంతరము, ట్రాన్స్ఫర్మేషన్, నిజమైన మారు మనస్సు అది రూపాంతరపరచునది. అటువంటి రూపాంతరము కలిగిన జీవితం దేవుని కృప వలన మాత్రమే కలుగుతుంది. ఇక్కడ కృప ఒక వ్యక్తిని రూపాంతరపరుస్తుంది. కృప నిన్ను నన్ను రూపాంతరపరచునది. రక్షించబడి 5 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా ఎటువంటి మార్పు లేకుండా ఇంకా గొంగళి పురుగు వంటి జీవితం కలిగి ఉన్నామంటే మనం దేవుని కృపకు మన జీవితంలో అధికారం ఇవ్వడం లేదు. ఇక్కడ దేవుని కృప రూపాంతరపరచునది. గ్రేస్ ట్రాన్స్ఫార్మ్స్. కృప ఇతరుల జీవితములలో కనపడునది. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 23వ వచనం మనం చూస్తే, అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. సో గ్రేస్ కెన్ బి రివీల్డ్ అపాన్ ద పీపుల్. దేవుని యొక్క కృపను కలిగిన బిడ్డల జీవితముల మీద దేవుని కృప కనబడుచున్నది. ఈరోజు మన జీవితముల మీద ఏం కనబడుతుంది? వాట్ ఆర్ వి ప్రొజెక్టింగ్? ఏమి మనం ఇతరులకు కనబడే విధంగా మన జీవితంలో కలిగి ఉన్నాం? ఇక్కడ అంతియొకలో ఉన్న సంఘము మీద దేవుని కృపను చూచి సంతోషించాడంటండి బర్నబాస్. ఈరోజు మన జీవితముల మీద దేవుని కృప కనబడుచున్నదా ఇతరులకు? ఒక దైవ సేవకుడు ఒక మాట అన్నాడు, ఆల్వేస్ ప్రీచ్ గాస్పెల్, ఓపెన్ యువర్ మౌత్ సమ్ టైమ్. అంటే ప్రతి క్షణము సువార్తను ప్రకటించు, అవసరమైతే నీ నోరు తెరువు అన్నాడు. మనకు తెలిసింది సువార్త ప్రకటించడం అంటే నోరు తెరవడమే. కానీ ఆయన చెప్తున్న మాట ఏందో తెలుసా? నీ యొక్క జీవితం ఒక పత్రిక అయిపోవాలి. దేవుని ఎరుగని బిడ్డలు నీ జీవితాన్ని చదవగలగాలి. ఆల్వేస్ ప్రీచ్ గాస్పెల్, ఓపెన్ యువర్ మౌత్ సమ్ టైమ్. మన నడవడిక, మన జీవితంలో దేవుని కృప ఇతరులకు కనబడుచున్నదా? దేవుని యొక్క కృప విధేయత చూపుటకు బలమునిచ్చున్నది. మనం దేవుని యొక్క సత్య కృపను గురించి ధ్యానం చేస్తున్నాం. కృపలో ఉన్న 2 అర్థాలను మనం చూస్తున్నాం దేవుని వాక్యంలో. అనర్హులకు లభించు దేవుని యొక్క వరమది కృప. కృప దైవిక సామర్థ్యత, బలము, శక్తి. ఈ 2 అర్థముల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఇవాళ రేపు మనం వింటున్న దేవుని యొక్క కృపలో ఒక కోణం మాత్రమే చెప్తారు. ఇట్స్ అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్. ఎస్, ఇట్ ఈస్. బట్ ఇట్ ఈస్ ఆల్సో అ డివైన్ ఎనేబుల్మెంట్. ఇట్ ఈస్ ఆల్సో అ డివైన్ స్ట్రెంగ్త్. ఇక్కడ కృప విధేయత చూపుటకు బలమునిచ్చున్నది. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే, ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. దేవుని యొక్క నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు. మన విశ్వాస జీవితములలో మనము విధేయత కలుగునట్లుగా దేవుని యొక్క కృప మనకు బలమునిస్తుంది. అదే మాట ఇక్కడ తెలియజేస్తున్నాడు. కృప విధేయత చూపుటకు బలమునిచ్చున్నదిగా కనపడుతుంది. కృపను ఈరోజు మనం చూస్తున్నట్లుగా వక్రీకరించి బోధించే అనేక బోధలు వచ్చాయి. నువ్వు చేస్తున్న పాపము, నువ్వు చేసిన పాపము, చేయబోయే పాపము క్షమించబడింది.
నువ్వు కృపకే కానీ ధర్మశాస్త్రములకు సంబంధించిన వాడవు కాదు. ఇటువంటి బోధలు ఏం చేస్తున్నాయి? సంఘాన్ని మరొక వైపుకు నడిపిస్తున్నాయి. పేతురు గారి ఆ సమయంలో కూడా ఆయన 2 సార్లు ఆయన ఒక్కాన్ని చెప్తున్నారు, ఈ సత్యమైన కృప మిమ్మును హెచ్చరించుచు ఇదియే సత్యమైన కృపయని సాక్ష్యము చెప్పుచు అని అంటున్నాడు. ఎందుకో తెలుసా? అటువంటి అబద్ధ బోధలు ఈ అంత్య దినముల్లో కూడా ఎక్కువైపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనం సరి అయిన అర్థము కలిగిన, సరి అయిన దేవుని యొక్క కృప యొక్క సరి అయిన అర్థం ఏంటో అది ఎరిగిన వారముగా మనం ఉండాలి. ఏది నిజమైన కృప కాదు. దేవుని కృప పాపాన్ని అనుమతించదు. అది పాపం చేయడానికి లైసెన్స్ కాదు. కృప దేవునికి లోబడుటకు విధేయతనిచ్చున్నది. చాలాసార్లు అనుకుంటాం, ఎంత భయంకరంగా జీవించినా దేవుని కృపలో ఉన్నాం కాబట్టి ఏమీ ప్రాబ్లం లేదు. అనేక మంది బిడ్డలు కుటుంబాలకు దూరంగా నివసిస్తున్న పరిస్థితులు ఉంటాయి. తెలుసో తెలియకో దేవుని యొక్క వాక్యం యొక్క అవగాహన లేక పాపంలో పడిపోతారు. సాతాను యొక్క ఆ యొక్క తంత్రములకు వాళ్ళు పడిపోతారు. ఆ పడిపోయిన బిడ్డలు వాళ్ళు సమర్థించుకునేది ఎట్టో తెలుసా? కృపలో ఉన్నామండి, ఏం ప్రాబ్లం లేదు. దేవుని కృపలో ఉన్నాం కాబట్టి మనం సజీవ లెక్కన ఉన్నాం. జాగ్రత్తగా గమనించండి. ఒక రైతు విత్తనములు వేసి పంట వచ్చేంత వరకు ఎలా వేచి ఉంటాడో ప్రతి ఒక్క మనిషి జీవితానికి కూడా ఒక కోతకాలం దినం అనేది ఉంటుంది. ఈరోజు ఈ వాక్యాన్ని మనం వింటున్నాం. అబద్ధమును నమ్ముతూ అబద్ధంలో ఒకవేళ ఉంటుంటే దేవుడు ప్రతి ఒక్కరికి ఒక సమయాన్ని ఇచ్చుంటాడు. పాపంలో ఉన్నాను, పాపంలో జీవిస్తున్నాను, నాకేం కావడం లేదు కదా, ఒక సమయం ఉంటుంది. ఏ విధంగా అయితే కోతకాలానికి ఒక సమయం ఉందో ఒక సమయం ఉంటుంది. శరీరానుసారమైన జీవితం కలిగి ఉంటే క్షయమను పంటను కోస్తాం. ప్రతిదానికి కూడా ఒక సమయం ఉంది. అందువల్ల కృపను మనం ఇష్టానుసారంగా అర్థం చేసుకోవడం తప్పది. కృప పాపాన్ని అనుమతించదు. దేవుని యొక్క కృప అది పాపం చేయడానికి లైసెన్స్ కాదు. ఇష్టానుసారమైన జీవన శైలిని కృప ప్రోత్సహించదు. దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి. దేవుడు మనం ఎలా ఉన్నా ఎలా జీవించినా ఎల్లప్పుడూ ప్రేమిస్తూ ఉంటాడు. జాగ్రత్తగా గమనించండి. నువ్వు బిడ్డలు కలిగిన ఒక తల్లివి తండ్రివి అయితే ఈ మాటను వింటుంటే, నీ బిడ్డలు తప్పు చేస్తుంటే, నిజమైన ప్రేమ కలిగిన తల్లివి తండ్రివి అయితే తప్పు చేస్తున్న బిడ్డలను సరిచేస్తాం. అది తప్పు అని చెప్తాం. దేవుని కృప, మన పరమ తండ్రి మనం పొరపాటు చేస్తే ఇది తప్పు, పాపం చేస్తే అలాంటి జీవితం తప్పు, దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. దేవుడు ఆ మాటలు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడని నేను నమ్ముతున్నాను. కృప ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించమని బోధిస్తుంది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి 13 వరకు మనం చూచినట్లయితే, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని బోధించుచున్నది. దేవుని యొక్క కృప మనకు బోధిస్తుందంట. ఏం బోధిస్తుందో తెలుసా? సరి అయిన బ్రతుకు బ్రతకమని. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ పాపముతో పట్టబడిన స్త్రీతో అంటున్నాడు, ఇక మీదట పాపము చెయ్యకు. ఈరోజు ఇక మీదట పాపము చెయ్యకు అని బోధించే బోధకులు తగ్గిపోయారు. పాపం గురించి, పాపములో నివసిస్తున్న బిడ్డల గురించి బోధిస్తే అఫెండ్ అయిపోతారంట. అనేక సంఘాల్లో వాళ్ళను అఫెండ్ చేసేందుకు సిద్ధంగా లేరు. నేనంటాను, ఇక్కడ వాళ్ళు అఫెండ్ అయ్యి పరలోకానికి వాళ్ళు చేరితే అది శ్రేష్టం. ఇక్కడ వాళ్ళ హృదయాలు అఫెండ్ కాకుండా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి నరకానికి పోవడం కంటే కూడా వాళ్ళు ఇక్కడ అఫెండ్ అయినా కానీ వాళ్ళు నిత్యత్వంలో
వాళ్ళు పరలోకానికి చేరడం చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని సత్యమైన కృప మనకు బోధిస్తున్నదంట. ఏమని బోధిస్తుందో తెలుసా? మనం భక్తిహీనతను, ఏలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అటువంటి జీవితం కలిగి ఉండాలని, అటువంటి సరైన బ్రతుకు మనం కలిగి ఉండాలని కృప మనకు బోధించుచున్నది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31 నుంచి 33 వరకు. ఇదిగో, నేను ఇజ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. 32వ వచనం. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. 33వ వచనం. ఈ దినములైన తరువాత నేను ఇజ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయము మీద దానిని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. పాత నిబంధనలో మనం చూచినట్లయితే దేవుని యొక్క ధర్మ విధులు 10 ఆజ్ఞలు ఆ పలకలు మందసం లోపల ఉన్నాయి. నూతన నిబంధనలో దేవుడు చేస్తున్న నూతన నిబంధనలో ఆయన ధర్మ విధి మన హృదయములో ఉన్నది. జాగ్రత్తగా గమనిద్దాం. పాత నిబంధనలో మనం చూస్తే మందసం లోపల 10 ఆజ్ఞలు ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, నూతన నిబంధనలో వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయము మీద దానిని వ్రాసెదను. మన మనస్సులో ఆయన ధర్మ విధి నుంచి మన హృదయం అనే పలకల మీద ఆయన వ్రాస్తున్నాడంట. నౌ గాడ్స్ గ్రేస్ అనేబులింగ్ అస్ టు ఒబే గాడ్స్ కమాండ్మెంట్. ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వారు నా ఆజ్ఞలు గైకొంటారని దేవుని వాక్యం తెలియచేస్తుంది. దేవుని యొక్క సత్యమైన కృపలో మనము నిలకడగా ఉండి ప్రభువు రాకడ వరకు జయించు వారముగా ఈ అబద్ధ బోధల నుండి, ఈ యొక్క భయంకరమైన అబద్ధ ప్రవక్తల నుంచి, దేవుని వాక్యమును ఉన్నది లేనట్టుగా బోధిస్తున్న బోధకుల నుంచి మనము రక్షించబడి దేవుని సత్యమైన కృపలో నిలకడగలిగిన వారముగా, జయించు వారముగా ఉండాలని నా ప్రార్థన. ప్రభు మనకు అటువంటి బలమును దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.